शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। 3RR న్యూస్ ప్రేక్షకులకు మహాశీలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా స్వామివారి యొక్క జన్మ వృత్తాంతాన్ని, విఘ్నేశ్వరి పూజ యొక్క ఫలితాలను, చేయడం వల్ల కలిగే లాభాలను, స్వామివారి యొక్క విశేష అనుగ్రహాలను తెలుసుకుందాం. వీక్షకులకు తెలుసుకుందాం. నేను అన్నమయ్య జిల్లా చిక్వేలి మండలం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థాన ప్రధానార్చకులను కోసంగి అరవింద శర్మను. భక్తులకందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. స్వామివారి యొక్క జన్మ వృత్తాంతం, వినాయకుని యొక్క జన్మ వృత్తాంతం గురించి ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. వక్రతుండమగాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. విఘ్నాలను తొలగించాలన్నటువంటి విఘ్నకారుటువంటి వినాయకుడి గురించి ఈనాడు క్లుప్తంగా తెలుసుకుందాం. పూర్వకాలంలో గజాసురుడు రాక్షసుడు ప్రజలను కష్టాల పాలు చేస్తూ ఉండేవాడు. ఆ యొక్క గజాసురుడు విశేషంగా శివుని యొక్క భక్తుడు కావడం వల్ల తన ఒక కాలంలో శివుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేయడం జరుగుతుంది. ఆ యొక్క విశేష తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై తన కోరికను కోరుకోమని అడుగుతాడు. దానికి ఆ యొక్క గజాసుడు ఇలా చెప్తాడు, స్వామి మీరు నా యొక్క పొట్ట భాగంలో ఉండవలసిందిగా కోరుతాడు. అందరకు కోరికలు తీర్చేటువంటి భోలాశంకరుడు దానికి అంగీకరించి తన యొక్క పొట్టలో అనగా నాభిస్థానంలో ఉండేట్టుగా కోరుకుంటాడు. ఏనాడైతే శివుడు లేకపోవడం వల్ల లోకాలన్నీ కూడా అతలాకుతలమైపోతూ ఉండడంతో పార్వతీదేవి విష్ణుమూర్తిని యొక్క అనుగ్రహం కోసం ఆయన దగ్గరకు వెళ్ళి ఇలా చెబుతుంది, విష్ణుమూర్తి గారు నా యొక్క భర్త కనపడడం లేదు అని చెబుతాడు. విష్ణుమూర్తికి సమస్తం తెలుసు, ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలుసు. ఆ యొక్క నందిని వెంట పెట్టుకొని ఆ యొక్క గజాసురుడి దగ్గరికి పోయి ఆయనతో ఇలా చెప్తాడు, స్వామి మీరు స్వామివారిని బంధించి ఉన్నారు, ఆయన్ను విడిచిపెట్టండి అని చెప్తారు. దానికి గజాసురుడు, మీకు ఎలా తెలుస్తుంది ఈ విషయం? విష్ణుమూర్తికి తప్ప ఎవ్వరికీ ఈ విషయం తెలియదు అని చెప్పగా, నేను విష్ణుమూర్తిని కాబట్టి లోకాలంతా కూడా శివుడు లేక అతలాకుతలం అయిపోతున్నాయి, కావున ప్రళయకారుణ్ణి విడిచిపెట్టమని అడుగుతాడు. దానికి ఆ యొక్క గజాసుడు ఇలా చెబుతాడు, నేను స్వామివారి యొక్క విశేష సేవకుడిని కాబట్టి ఆ యొక్క గజాసురుని కోరిక మన్నించి ఆ గజాసురునికి తలభాగమంతా కూడా గజ రూపంలో ఉంటుంది, శరీర భాగమంతా మానవ రూపంలో ఉంటుంది. ఆ యొక్క గజాసురుని కోరిక మేరకు విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞానుసారంగా శివుడు ఆనాటి నుండి గజాసురుని యొక్క చర్మాన్ని అంటే ఏనుగు చర్మాన్ని ధరించి ఉంటాడు. ఇలా ఉండగా తన యొక్క విడుదలవ్వడం చేత పార్వతీదేవిని చూడడానికి కైలాసానికి వెళ్తూ ఉంటాడు. ఆనాడు పార్వతీదేవి స్వామివారు వస్తున్నారని తెలుసుకొని స్నానం చేయడానికి వెళుతూ సున్నిపిండితో ఒక వినాయకుని ప్రతిమను తయారు చేసి, ఒక బాలుని ప్రతిమను తయారు చేసి కాపలాగా పెట్టి ఆమె స్నానానికి వెళ్తుంది. ఆమె వెళుతూ ఇలా చెప్తుంది, ఎవరిని లోనికి రానివద్దు అని చెప్పి బయటికి స్నానానికి వెళ్తుంది. అలా వెళ్ళడం చేత ఆ టయానికే ఆ సమయానికి శివుడు అక్కడికి వచ్చి ఎవరు ఈ బాలుని అడుగుతాడు. ఇలా అమ్మవారు స్నానానికి వెళ్ళి ఉన్నది, మేమెవరు అడగగా ఆయనకు ఆ యొక్క బాలునికి కాసేపు వాగ్వాదం జరగడంతో శివుడు ముందే ప్రళయకారుడు చేత ఆ యొక్క బాలుని యొక్క శిరస్సును ఛేదిస్తాడు. పార్వతీదేవి స్నానం చేసి బయటికి వచ్చి ఈ యొక్క బాలుని నేనే తయారు చేసి వెళ్ళాను, మీరు ఇలా సంహరించారు అని చెప్తుంది. వెంటనే ఆ యొక్క శివుడు కూడా ఆ యొక్క తప్పిదాన్ని తెలుసుకొని ఆ యొక్క ప్రమద గణాల్ని వెంట పెట్టుకొని స్వామివారి యొక్క ఆజ్ఞానుసారంగా బయటికి వెళ్ళి ఆ యొక్క ఎవరైతే ఉత్తరపు దిక్కుతో శిరస్సు పెట్టుకొని నిద్రిస్తూ ఉంటారో వారి యొక్క తలను ఖండించి తీసుకురమ్మని శివుని ఆజ్ఞానుసారంగా ప్రమద గణాలన్నీ కూడా వెళ్తాయి. అలా వెళ్ళగా ఒక ఏనుగు ఉత్తరపు శిరస్సు పెట్టుకొని నిద్రిస్తూ ఉండగా దాని యొక్క శిరస్సును ఖండించి ఆ యొక్క తలభాగాన్ని తీసుకొని వచ్చి విఘ్నేశ్వరుడు యొక్క తలభాగాన్ని అతికించి ఆ యొక్క విఘ్నేశ్వరుడికి మళ్ళీ ప్రాణాన్ని పోసి తన బిడ్డగా పెంచుతూ ఉంటారు. ఈ యొక్క విఘ్నేశ్వరుడికి సిద్ధి బుద్ధి అనేటువంటి ఇద్దరు భార్యలు. సిద్ధి అనగా మనం ఏదైనా కార్యక్రమం చేయాలన్నా ఒక సంకల్పం, ఒక సిద్ధి ఉండాలి. అదేవిధంగా బుద్ధి, మన యొక్క బుద్ధి అంతా కూడా మంచి కార్యక్రమాలకు విఘ్నాలన్నీ తొలగించి మన యొక్క బుద్ధి కూడా మంచి కార్యక్రమాల వైపు వెళ్ళేటట్టుగా చేసేటువంటి విఘ్నాలను తొలగించి బుద్ధిని సరైన మార్గంలో
ప్రసంచేటువంటి వాడు విఘ్నేశ్వరుడు. ముందుగా ఎవరు ఏ శుభకార్యం చేయాలన్నా విఘ్నేశ్వర పూజ చేసుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వరుడు యొక్క రూపం అతి భయంకరంగా, అతి లావుగా ఉండేటువంటి శరీరం కలిగినటువంటి శరీరం అన్నమాట. ఆ యొక్క శరీరానికి చిన్నటి ఎలక వాహనం. అంటే ఆయన యొక్క ఆధారంలో, ఆయన పుట్టించినటువంటి ఈ యొక్క సమస్తంలో చిన్న ప్రాణి కూడా ఆయన వాహనం. అంటే దేవుడి యొక్క సృష్టిలో చిన్న ప్రాణి కూడా ప్రతిదీ కూడా సమానమైనటువంటి భాగాల్లో చూసినటువంటి వాడు ఆ యొక్క విఘ్నకారకుడు, ఆ యొక్క విఘ్నేశ్వరుడు. అన్నిటిని సమకూర్చేటువంటి వాడు విఘ్నేశ్వరుడు. ముందుగా పిల్లలకు చదువు రావాలన్నా, ఏదైనా కార్యం జరగాలన్నా, ఏదైనా శుభాలు జరగాలన్నా విఘ్నేశ్వరుడు యొక్క అనుమతి తీసుకొని ఎటువంటి శుభకార్యాన్నైనా కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇదే విధంగా ఒకానొక కాలంలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇదే విధంగా విఘ్నేశ్వరుడు యొక్క పూజ నిర్వహించి పాలల్లో తన యొక్క బింబాన్ని, చంద్రబింబాన్ని చూడడం చేత అనేక కష్టాలు పాలవుతాడు. కావున ఆ కాలంలో మరునాడు విఘ్నేశ్వరుడు పూజ నిర్వహించి ఆ యొక్క అక్షతులు శిరస్సును ధరించినట్టయితే ఆ యొక్క చంద్రుణ్ణి చూసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయని చెప్తారు. ఈ యొక్క చంద్రుడి వృత్తాంతం ఏమిటంటే, ఒకానొక కాలంలో, పూర్వకాలంలో పార్వతీదేవి విఘ్నేశ్వరుడు యొక్క కోరిక మేరగా ఉండ్రాళ్ళన్నీ కూడా, అనేక తీపి పదార్థాలన్నీ కూడా తన తల్లి అతనికి వండి పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క విఘ్నేశ్వరుడు చిన్న బాలుడు కావడం చేత కడుపు నిండా భోంచేసి ఉంటాడనమాట. అలా భోంచేసి నడుస్తూ ఉంటే చంద్రుడు పైన చూసి నవ్వుతూ ఉంటాడు. ఇలా చంద్రుడు పైనుంచి నవ్వటం వల్ల విఘ్నేశ్వరుడు యొక్క పొట్టలో ఉన్నటువంటి ఆహారం అరక్కపోవడం చేత చంద్రునికి శపిస్తాడు. ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వాళ్ళ యొక్క అన్ని ఆటంకాలు ఏర్పడతాయని చెప్పి ఆ యొక్క చంద్రునికి విఘ్నేశ్వరుడు శాపం ఇస్తాడు. ఆ చంద్రుడు పరిగెత్తుకుంటూ పోయి పరమేశ్వరుని ప్రార్థిస్తాడు. పరమేశ్వరుడు ఇలా చెప్తాడు, నువ్వు బిడ్డను చూసి నవ్వడం చేత ఇలా జరిగింది. నీకు మీదట వినాయక చవితి నాడు ఎవరైనా సరే నీ పూజ చేయకుండా చంద్రుణ్ణి చూసినట్లయితే వాళ్ళు అనేక కష్టాలు పాలవుతారని చంద్రునికి శివుడు చెప్తాడు. ఎలా స్వామి నా శాపం పోయే మార్గమైతే, ఎవరైతే వినాయకుడి పూజను సరిగ్గా నిర్వహిస్తారో, ఎవరైతే దైవభక్తితో చేస్తారో ఆ యొక్క చంద్రుణ్ణి చూసినా కూడా పాపాలు తొలగవు, పాపాలు కలగవు అని చెప్పడం చేత ఆ యొక్క చంద్రుణ్ణి చూసినా కూడా స్వామి విఘ్నేశ్వరుడు వ్రతం చేసుకోవాలనుకునే వాళ్ళు చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు ఉంటారు, మధ్యతరగతి ధనికులు ఉంటారు. వారి శక్తి కొలది ఏ విధంగా వాళ్ళకున్నటువంటి బడ్జెట్లో ఏ విధంగా విఘ్నేశ్వరుని పూజ చేసుకుంటే అందరికీ సమాన ఫలితం దక్కుతుందా, లేకపోతే వేరు వేరు ఫలితాలు ఏమైనా ఇస్తారు? అసలు వినాయకుడి పూజ అనేది చేయడం వల్ల ప్రజలకు ఎటువంటి ఫలితం అనేది భగవంతుడు అందిస్తాడు? చక్కటి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా ఎవరైనా సరే ముందుగా గృహాన్ని శుభ్రం చేసుకొని, ఎక్కడైతే వినాయకుడిని ప్రతిష్ఠించాలనుకుంటున్నామో, ఎక్కడైతే స్వామివారిని నిలపాలనుకుంటున్నామో ఆ ప్రాంతాన్ని గోమయంతో శుద్ధి చేసి 5 రంగుల చూర్ణంతో ముగ్గుపేసి దానిపై ఒక వస్త్రాన్ని పరిచి దానిపైన ఒక పీటను పోర్చి ఆ పీట యొక్క పైన కొద్దిగా బియ్యాన్ని ఏర్పాటు చేసి దాని మీద స్వామివారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలి. ఆ యొక్క విగ్రహం మీద ముందుగా చక్కగా అలంకరణ చేసుకొని దానికి వత్తి పత్తి అనేటువంటి మన సనాతన ధర్మంలో పత్తికి పసుపు కుంకుమ అద్ది స్వామివారికి మాలగా వేయడం మన ప్రాంతాచారం. ఆ యొక్క స్వామివారికి ముందుగా ఒత్తి పత్తిని సమర్పించి స్వామివారికి ఒక ఛత్రాన్ని అనగా పైన ఒక గొడుగును ఏర్పాటు చేసి స్వామివారికి విశేషంగా స్వామివారికి ప్రీతిగా ఎవరైనా సరే ఎవరి శక్తానుసారంగా 20 రకాల ప్రసాదాలు చేసినా ఒకటే, మన శక్తికి కొద్దిగా బెల్లాన్ని అక్కడ పెట్టినా సరే స్వామివారి యొక్క పూజను మనస్ఫూర్తిగా చేయగలగాలి, మనసు అక్కడ పెట్టి చేయగలగాలి. రెండిగా ప్రసాదాలు చేస్తేనే దేవుడు కరుణిస్తారనుకోవడం ఎంత తప్పిదమో, మన శక్తానుసారంగా మనకి ఎంతైతే భగవంతుడు ప్రసాదించాడో అంత భాగాన్ని స్వామివారికి నివేదన చేసి స్వామివారి యొక్క పూజా క్రతువును నిర్వహించవలసి ఉంటుంది. ముందుగా స్వామివారి యొక్క పూజ చేసేటప్పుడు 21 పత్రములతో స్వామివారికి పూజను చేయవలను. స్వామివారికి ప్రీతిగా చెరకును కంకులను, అంటే మన ప్రాంతంలో కంకులు ఇప్పుడిప్పుడే ఆ యొక్క కోత దశలో ఉంటాయి. స్వామివారికి శుద్ధ ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా నివేదన చేయవలసి ఉంటుంది.
స్వామివారికి ఇష్టంగా ఉండ్రాళ్ళను 21 మంది భక్తులకు వినియోగం చేయమని చెప్తారు. అదేవిధంగా పిల్లలందరూ కూడా స్వామివారి యొక్క ముందర 19 దగ్గర నుంచి 21 గుంజలు తిమ్మని చెప్తారు. ఎవరెవరి శక్తానుసారంగా స్వామివారికి గుంజలు అనేటువంటి అంత ఇష్టమని చెప్తారు. ముందుగా స్వామివారి పూజ నిర్వహించేవారు శుచైన వస్త్రాలు ధరించి స్వామివారి దగ్గర దీపారాధన చేసుకొని ముందుగా స్వామివారి యొక్క అష్టోత్తరాన్ని నిర్వహించి స్వామివారి యొక్క కథనంతని కూడా శ్రద్ధగా విని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసి ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క వ్రత భాగంలో స్వామివారికి ప్రీతిగా గరికను తెల్ల జిల్లేడును స్వామివారికి సమర్పించవలసి ఉంటుంది. దేవీ నవరాత్రులు 9 రోజులు ఎలాగైతే నిర్వహిస్తామో వినాయక నవరాత్రులు కూడా 9 రోజులు నిర్వహించవలసి ఉంటుంది. స్వామివారిని 9 రోజులు విశేష పత్రములతో పూజతో పూలతో పూజ నిర్వహించి ఈ యొక్క స్వామివారిని జలాదివాసంలో స్వామివారిని తీసుకుని వెళ్ళి బాజా భజంత్రులతో స్వామివారిని తీసుకువెళ్ళి నిమజ్జనం నిర్వహించవలసి ఉంటుంది. ఈ యొక్క నిమజ్జన కాలంలో స్వామివారిని కూడా మట్టితో స్వామివారి ప్రతిమను నిర్వహించడం వల్ల ఆ యొక్క నిర్వహించేటువంటి భాగంలో స్వామివారిని మట్టితో పూజించడం వల్ల పర్యావరణాన్ని ప్రకృతిని కూడా మనం కాపాడే వాళ్ళు అవుతాము. రంగులతో వినాయకుడిని కాకుండా మట్టితో పూజించడం వల్ల ప్రకృతికి అంతో ఇంతో మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాము. భావితరాలకు అందరికీ కూడా మనం సహాయాన్ని నిర్వహించడం ఉంటుంది. జలాదివాసంలో జలం లేని వాళ్ళు అయినా కూడా స్వామివారిని తీసుకెళ్ళి మన శక్తానుసారంగా చిన్న యొక్క విగ్రహాలైతే ఒక తొట్టిలో అయినా సరే స్వామివారిని జలాదివాసంలో నిర్వహించి ఉంటుంది. నిమజ్జనం అనేది ఎంతటి పెద్ద విగ్రహమైనా చిన్న విగ్రహమైనా నిమజ్జనం చేయవలసిందే. స్వామివారిని అలాగే పెట్టి పూజలు మనం నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఈ కలియుగంలో లేవు. కావున స్వామివారిని 9వ రోజు కానీ 5వ రోజు కానీ 3వ రోజు కానీ జలాదివాసంలో స్వామివారిని నిమజ్జనం నిర్వహించవలసి ఉంటుంది. గృహంలో పూజాధికారులు నిర్వహించిన వారు సాయంత్రం స్వామివారి యొక్క మంటపాన్నంతా కూడా ఉద్వాసన చేసి మరుసటి రోజు కానీ అదే రోజు కానీ నిమజ్జనాన్ని నిర్వహించవలసి ఉంటుంది. అందరూ కూడా మట్టితో చేసిన ప్రతిమల్ని పూజిస్తాం, ప్రకృతిని పర్యావరణాన్ని సంరక్షిస్తాం. నెక్స్ట్, ఈ యొక్క వినాయకుని పూజను నిర్వహించడం వల్ల గ్రామాలలో పట్టణాలలో ఒక చక్కటి వాతావరణాన్ని మనం తీసుకురావడం జరుగుతుంది. భక్తి భావాన్ని ప్రజ్వలంగా వెలిగించిన వాళ్ళం అవుతాం. భక్తులలో అందరిలో కూడా హిందువులందరిలో కూడా భక్తి భావాన్ని ఇంకా మనం ప్రజ్వలించజేసిన వాళ్ళం అవుతాం. ఎలాగైతే శ్రీరామనవమి 9 రోజులు ఘనంగా నిర్వహిస్తామో ఈ 9 రోజుల పాటు కూడా వినాయకుని యొక్క నవరాత్రులు నిర్వహించడం చేత భక్తుల్లో భక్తిభావంతో పాటు సహాయ సహకారాలు భక్తుల యొక్క మంచి చెడులు అన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ముందుగా విఘ్నేశ్వరుడు యొక్క ఆకారాన్ని చూసుకున్నట్టయితే విఘ్నేశ్వరుడు చూడడానికి చాలా లావుగా కనపడతాడు. ఆయన యొక్క ముఖం చాలా చూసేదానికి తొండంతో, కళ్ళు చిన్నవిగాను ఉంటాయి, చెవులు పెద్దవిగా ఉంటాయి. అంటే మనం చూసే చూపు చిన్నదిగా ఉన్నా సరే, చెప్పే మాటలు పెద్దవిగా ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే నీ దగ్గర నుంచి వచ్చే పని, నువ్వు చేసే పని సక్రమైన మార్గంలో నిర్వహించమని వినాయకుడు అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాడు. ఆయనకు చెవులు ఎలా ఉంటాయంటే పెద్దవిగా ఉంటాయి. వినే మాటలు పెద్దవిగా వచ్చినా నువ్వు చేసే పని, చూసే పని చిన్నవిగా ఉండాలి. చేసే పని అంతా కూడా పెద్ద ఆకారంలో ఉన్న నీ పని, నీ మాట ఎంత అవసరమో, ఎక్కడ ఎంత అవసరమో అలాగే ఉండమని ఆ యొక్క శరీర భాగం మనకు తెలియజేస్తూ ఉంటుంది. నెక్స్ట్, విఘ్నేశ్వర పూజ నిర్వహించడం వల్ల సంతానము, పిల్లలకు చదువు, అదేవిధంగా గృహాలలో ఉన్నటువంటి సకల వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోయి విఘ్నాలన్నీ కూడా తొలగించి మనకు శుభాలను కలిగించేటువంటి వాడు వినాయకుడు. వినాయకుడి యొక్క పూజ ఫలితంగా బిడ్డల యొక్క చదువులు కానీ ఆరోగ్యాలన్నీ కూడా సకల సౌఖ్యాలన్నీ కూడా నిర్వహించేవాడు, ఇచ్చేవాడు వినాయకుడు. కావున ప్రతి ఒక్క హిందువు క్రమం తప్పకుండా భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుద్ధ చవితి నాడు ఈ యొక్క వ్రతాన్ని కానీ
ఎవరికైనా సరే మంటపాలు నిర్వహించేటువంటి దగ్గర మీ శక్తానుసారంగా స్వామివారికి ప్రసాదాన్ని కానీ పూలు కానీ పండ్లు కానీ మీ శక్తానుసారంగా ఇచ్చి హిందువు యొక్క ధర్మాన్ని మరియు మన సంతతికి మన యొక్క ధర్మాన్ని అందరినీ కూడా తెలియజేసి భక్తులు అందరూ కూడా ఈ మంటపాల్లో భజన కార్యక్రమాలు విశేషంగా నిర్వహించడం చేత ఎక్కడైతే స్వామివారి యొక్క భజన జరుగుతూ ఉంటుందో అక్కడ వినాయకుడు నిలబడి మనకు ఏ కోరిక కావాలో ఆ కోరికలు నిర్వహిస్తూ అన్నీ కూడా విఘ్నాలను తొలగించి భక్తులను అందరినీ కూడా కాపాడుతూ ఉంటాడు. 3RR న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క ఛానల్ను విశేషంగా అభిమానించి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వీక్షించవలసిందిగా మరీ కోరుకుంటూ ఉన్నాము. ఇక ముందట కూడా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా మన ఛానల్లో ప్రసారమవుతాయి. కావున భక్తులందరూ కూడా మన యొక్క ఛానల్ను వీక్షించి మన యొక్క ప్రసారాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాము.